హలో ఆల్. నేను మీ రచనా శృంగార్. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్‌గా దాసరి అమరేంద్ర గారున్నారు. దాసరి అమరేంద్ర గారు బేసికల్‌గా రచయిత, అంతకు మించి గొప్ప యాత్రికులు. 'రోహతాంగ్ స్కూటర్ యాత్ర' గావచ్చు, ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. 'రోహతాంగ్ స్కూటర్ యాత్ర' అనే పుస్తకం రాసారు. అలాగే కథల పుస్తకాలొచ్చాయి. అనువాదాలు కూడా చేస్తూ ఉన్నారు. సో, ఈ అనువాద ప్రక్రియలో భాగంగా ఆయన 'రస్కిన్ బాండ్' ఆటోబయోగ్రఫీని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. ఓ ఏకాంత జీవి బ్రతుకాట పేరు. అయితే అమరేంద్ర గారి మొత్తం లిటరరీ జర్నీలో బాల సాహిత్యంతో ఆయనకున్నటువంటి అంటే ఎక్కువ ఎక్కడ కూడా పోర్ట్రే కాలేదు. బాల సాహిత్యంతో ఆయనకున్నటువంటి ప్రత్యక్ష అనుబంధం రచనలు. సో, చాలా సీరియస్ రైటింగ్స్ చేశారు. ట్రావెలర్‌గా కూడా చాలా విస్తృత అనుభవాన్ని పొందినటువంటి అమరేంద్ర గారు సడెన్‌గా 2026లో ఈ పుస్తకాన్ని ఎందుకు తీసుకొచ్చారు? 'రస్కిన్ బాండ్' అంటే యూజువల్‌గా 'రస్కిన్ బాండ్' చాలా ప్రసిద్ధి పొందిన రచయిత. ఎక్కువ బాల సాహిత్యం. ఆహ్, అలా పాపులర్ అయిన రచయిత జీవితం మీద ఆయన రచనలు అనువాదం చేసేది వేరే విషయం. ఎందుకు ఆత్మకథ మీద ఇంట్రెస్ట్ ఏర్పడిందంటే ఆ రచయితకి ఒక ప్రత్యేక ఆసక్తి ఉన్నట్టే. 'రస్కిన్ బాండ్' మీద 'రస్కిన్ బాండ్ లైఫ్' మీద ఎందుకు ప్రత్యేక ఆసక్తి అమరేంద్ర గారికి కలిగింది? అది 2026లో ఎంతవరకు రిలవెంట్? ఇంకేమన్నా 'రస్కిన్ బాండ్' గారి జీవితంలో ఉన్నటువంటి విశేషాలు మనతో పంచుకోవడానికి ఈరోజు అమరేంద్ర గారున్నారు. అమరేంద్ర గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, థాంక్స్ అండి. డైరెక్ట్‌గా థాంక్ 'రస్కిన్ యూ. బాండ్‌లోకెళ్ళే ముందు అసలు అనువాదం అప్పటి వరకు మీరు ట్రావెలాగ్స్ అది రాసారు. అలాగే కథలు రాసున్నారు. ఫిక్షనల్. ఆహ్, వెన్ ఎప్పుడు ఈ ట్రాన్స్‌లేషన్ జర్నీ స్టార్ట్ అయింది? దాంట్లో పర్టిక్యులర్‌గా ఈ బుక్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది, ఈ రైటర్‌ని సెలెక్ట్ చేసుకున్న ప్రక్రియ ఎప్పుడు మీ మైండ్‌లో రూపొందింది? కార్యాచరణ దాల్చక ముందు ఆ జర్నీ గురించి చెప్పండి. ముందు 2 విషయాలు స్పష్టం చేస్తాను. అందరికీ నమస్కారం. ఆహ్, ఏ రచయిత జీవిత అయినా కూడా రచనా జీవితం గాని, సాహితీ జీవితం బాల సాహిత్యంతోనే మొదలవుతుంది. నా వరకు నాకు 5, 6 ఏళ్ల వయస్సులోనే చందమామ లాంటి పత్రికలు, సోవియట్ బాల సాహిత్యం ఇవి నన్ను బలంగా సాహిత్యం వైపుకు ఆకర్షించాయి. అలాగే ఇంకొక చిన్న ఒక మిత్ ఉంది. రస్కిన్ బాండ్ అనగానే బాల సాహితీవేత్త అని ముఖ్యంగా తెలుగు వాళ్ళలో ఒక అభిప్రాయం పడిపోయింది. బహుశా ఒక అరగంట మనం మాట్లాడుకున్న తర్వాత నేను విడమర్చి చెప్పాల్సిన అవసరం లేకుండానే అభిప్రాయం కొంత సరళమవుతుందని నేను అనుకుంటాను. సరే, ఈ 'లోన్ ఫాక్స్ డాన్సింగ్' అన్న రస్కిన్ బాండ్ ఆత్మకథ నేనెందుకు అనువాదం చేశాను, ఈ అనువాదంలోకి ఎలా ప్రవేశించాను అంటే నిజంగా చెప్పాలంటే చాలా యాదృచ్ఛికంగా ప్రవేశించాను. కథా ప్రపంచం నిర్వాహకుడు కిరణ్ నాకు 10 ఏళ్ల బట్టి స్నేహితుడు. అతను తనదైన పద్ధతిలో సాహిత్యం మీద అనురక్తితో చేస్తున్న ప్రయత్నాల మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. 2 ఏళ్ల క్రితం ఆయన ప్రకటించారు. నేను అనువాదాలు కూడా ప్రచురించబోతున్నాను అని. ఏమన్నా చేద్దామనే ఉద్దేశంతో, "అబ్బాయి, నేను నీకొక అనువాదం చేసి పెడతాను" అన్నాను. గత 2 ఏళ్లుగా, 3 ఏళ్లుగా ఏది చెయ్యాలి అన్న విషయంలో మా మధ్య తర్జన భర్జనలు సాగాయి. ఆయన 4, 5 పుస్తకాలు ప్రతిపాదించారు. నాకు పూర్తిగా నచ్చలేదు. వద్దన్నాను. అలా 'రస్కిన్ బాండ్' ఆత్మకథ నా దగ్గరికి వచ్చింది. 'రస్కిన్ బాండ్‌తో' నాకు దాదాపు 50 ఏళ్ల పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లోనే 'ద రూమ్ ఆన్ ద రూఫ్' అన్న అతని మొట్టమొదటి నవల, ప్రఖ్యాత నవల చదివాను. నచ్చింది. కాకపోతే ఆయనంటే నాకొక రకమైన ఆహ్, ఏమనాలి, ప్రెజుడిస్ ఉండేది. ఇందాక మనం అనుకున్నట్టుగానే ఏదో రాస్తాడు, తేలిగ్గా రాస్తాడు, పైపైన రాస్తాడు, జీవితం గురించి చెప్తానంటూనే జీవితం లోతులకు వెళ్ళడు. ఆ జీవితాన్ని నిర్దేశించే చలన సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోడు. ఒక దృక్పథం ఉన్నట్టు కనిపించదు. ఇలాంటి అపోహల పుట్ట అమరేంద్ర ఏడాది క్రితం. సరే, కిరణ్‌కి ఎలాగో ఒక చిన్న మాటిచ్చా కాబట్టి చేద్దామని ఆహ్, పర్లేదనిపించింది. పెద్దగా నన్ను హత్తుకోలేదు. సరే, మళ్ళా చదివాను. బానే ఉందనిపించింది. మూడోసారి చదివిన తర్వాత యెస్, థిస్ ఈస్ ద బుక్ ఐ షుడ్ బి డూయింగ్ అని ఒక స్పష్టత వచ్చింది. పుస్తకంలోకి ప్రవేశించాక అప్పటి వరకు 'రస్కిన్ బాండ్' మీద నాకున్న అభిప్రాయాలు ఎంత తప్పు అభిప్రాయాలన్నది స్పష్టమైంది. ఒక రకంగా నాకు ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. ఎందుకు అన్నది కూడా మనం ముందుకు వెళ్ళినప్పుడు స్పష్టమవుతుంది. 'రస్కిన్ బాండ్' అందరూ అనుకున్నంత
తేలికపాటి అమరేంద్ర గారు, సారీ టు ఇంటరప్ట్. సారీ టు ఇంటరప్ట్. ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి ఒక క్వెషన్ అడుగుతాను. దానికి కంటిన్యూషన్‌గా మీరు మాకు చెప్పండి. ఓకే. ఒకటి, ఒక రచయిత రచనల గురించి చదివినప్పుడు ఎంతో కొంత ఆ రచయిత మనకు తెలుసు అనుకుంటాం. మీరు 'రస్కిన్ బాండ్' గురించి చెప్పిన ఎక్స్‌పీరియన్స్ వరకు దాన్ని కన్ఫైన్ చేద్దాం. మీరు ఆయన రచనలు చదివినప్పుడు ఆయన జీవితపు లోతుల్లోకి వెళ్ళడని పైపైనే మీరే చెప్పారు. చాలా చెప్పారు. సో, ఆహ్, ఇది చదివినప్పుడు ఎందుకు ఆయన ఖచ్చితంగా దీనికన్నా డిఫరెంట్‌గా అనిపించుంటేనే మీరు అది ట్రాన్స్‌లేట్ చేసుంటారు. సో, ఆ రచయిత ఆత్మకథ చదివినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏమైనా కలిగిందా? ఈయన ఇంత లోతైన మనిషి అయి కూడా ఆయన రచనలో అంత లోతు కనిపించలేదు. లేదంటే దానికి కాంట్రాస్ట్‌గా ఇంత డీప్ అయినటువంటి ఫిలాసఫీ లైఫ్‌లో ఉంది కాబట్టి చాలా సింప్లిఫై చేశారనిపించిందా? ఈ రెండిట్లో ఏవి మీకు అనిపించింది? ఇది చదివినాక ఆయన బయోగ్రఫీ చదివాక ఆయన రచనల పట్ల మీ దృక్పథం ఎలా మారింది? కొంచెం వివరంగా చెప్తానండి. ఒక రచయితని చదవటం వేరు, పూర్తిగా తెలుసుకోవటం వేరు. చదివినప్పుడు ఏమవుతుందంటే, ఉపరితల పరామర్శ అవుతుంది చాలా వరకు కూడాను. అతని గురించి ఎక్కడన్నా చర్చించటమో, మాట్లాడటమో లేకపోతే ఇంటర్వ్యూల్లో మాట్లాడటం చేసినప్పుడు, మరి కాస్త లోతుగా, మరి కాస్త నిశితంగా చదువుతాం. అలాగే ఆయన గురించి ఏమైనా రాసామనుకోండి, ఇంకాస్త అర్థమవుతాడు. ఒక రచయిత నిజంగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక పరిమితుల మేరకు అతను అనువదించటం అన్నది గొప్ప ఆహ్, పని. ఆ పని చేసినప్పుడు ఆ రచయిత ప్రతి పదాన్ని మనం ఆహ్, ఆ పదాన్ని అనుభవించి, అర్థాన్ని అన్వేషించి, ఆ పదం వెనక అనుభవాన్ని, అనుభూతిని కూడా పట్టుకొని, ఈ ప్రక్రియలో ఆ రచయితతో మనకు గొప్ప సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది. 'రస్కిన్ బాండ్' విషయంలో నాకిదే జరిగింది. ఇందాక చెప్పినట్టు అప్పటిదాకా ఉన్న తేలికపాటి అభిప్రాయం ఏమిటి అంటే, నేను తేలికపాటి చదవటమే చదివానాయన్ని కాబట్టి ఆ తేలికపాటి అభిప్రాయం. ఎప్పుడైతే ఆత్మకథను అనువదించటం మొదలెట్టానో, తెలికలన్నీ ఎగిరిపోయి, అతను ఎంత బలమైన, దృఢమైన రచయితో, అదే సమయంలో ఎంత సరళమైన పిల్లలకు కూడా అర్థమయ్యే భాషలో పెద్ద పెద్ద విషయాలు చెప్పగలడు అన్న విషయం నాకు స్పష్టంగా తెలిసింది. అది తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసిన 'రస్కిన్ బాండ్' వేరు. ఏడాది క్రితం నాకు తెలిసిన 'రస్కిన్ బాండ్' వేరు. అమరేంద్ర గారు దీన్ని ఇంకొక యాంగిల్‌లో చూడొచ్చా? లైక్ మీరు ఆయన చెప్పండి. రచనలతో ఇంప్రెస్ కాలేదు. ఆయన జీవితంతో ఇంప్రెస్ అవ్వడం వల్ల ఏవో వాల్యూస్ గావచ్చు, ఆయన లైఫ్‌లో పడిన స్ట్రగుల్స్ గావచ్చు, వాట్సెవర్ ద వాల్యూస్‌తో మీరు ఇంప్రెస్ అవ్వడం వల్ల ఆయన రచనలు సింపుల్‌గా ఉన్నా మీరు ఇంకొంచెం గొప్పతనం ఆపాదిస్తున్నారేమో. ఆ యాంగిల్‌లో చూడొచ్చా? లేదు దే స్టాండ్ ఆన్ ఈక్వల్ దే ఆర్ బాలన్స్డ్ అనుకుంటున్నారు. లేదండి. నేను కాదు. మీరు చెప్పింది పాక్షికంగా కరెక్టు. ఉదాహరణకి ఆయన 'ఫ్లైట్ ఆఫ్ ది పిజియన్స్' నేను అనువదించాననుకోండి. తప్పకుండా ఆయనలోని లోతును, ఆయన పదంలోని లోతును నేను అర్థం చేసుకొని ఉండేవాడిని. ఆత్మకథని అనువదించినప్పుడు ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగాను. ఏ రచన తీసుకున్నా కూడా దాన్ని అనువదించినప్పుడు తప్పకుండా ఈ రకమైన పరివర్తన నాలో కలిగి ఉండేది అని నేను స్పష్టంగా చెప్పగలను. ఓకే. 'రస్కిన్ బాండ్' కేవలం రచనలు జరిగినప్పుడు, లేదా ఆ రచనలు జరిగినప్పుడు ఎలాగో రచయిత పరిచయం మీరెక్కడో ఒక చోట వికీపీడియాలోనో సంథింగ్ త్రూ సోర్స్ రచయిత గురించి మీలాంటి వాళ్ళకి ఎక్కువ తెలుసుకుంటారు గదా! రచనలు చేసేవాళ్ళు. సో, ఈ క్రమంలో మీకు 'రస్కిన్ బాండ్' పర్సనాలిటీ మీద ఏర్పడిన ఇంప్రెషన్ ఆయన ఆత్మకథ చదివిన తర్వాత ఏ విషయాల్లో ప్రధానంగా మిమ్మల్ని ప్రభావితం చేసేలా మార్చింది? ఆ మెయిన్ ఏరియాస్ ఏంటి ఆ లైఫ్‌లో వాటి గురించి చెప్పండి. ఓకే. అంటే ఒక కోణం నుంచి చెప్పటం కష్టం. 'రస్కిన్ బాండ్' 91 సంవత్సరాల నిండు జీవితం బ్రతికిన మనిషి. ఇంకా చురుగ్గా రాస్తున్న మనిషి. అతని జీవితం ముళ్ళబాట. ఎవరి జీవితమైనా ముళ్ళబాట కావాలి అంటే 2 కారణాలుండొచ్చు. సహజంగా కొన్ని ముళ్ళు ఉండొచ్చు. తను ఏర్పరచుకున్న ముళ్ళు కూడా ఉండొచ్చు. అతని కుటుంబం భగ్న కుటుంబం. తల్లి, తండ్రి విడిపోయారు. చిన్నప్పుడు ఆలనా పాలనా లేకుండానే పెరిగారని చెప్పుకోవచ్చు. ఇలాంటి కష్టాలు, ఇలాంటి సవత తల్లి, సవత తండ్రి ఇలాంటివన్నీ ఒక రకమైన ముళ్ళైతే, నేను నా జీవితాన్ని అక్షరానికే అంకితం చేస్తాను. అంకితం నేను వాడుతున్నాను. ఇది నా మాట వాడలేదు. అన్న ఒక దృఢ నిశ్చయంతో 17 ఏళ్ల వయసు నుంచి కూడా మరొక ఆలోచన పెట్టుకోకుండా రచనను తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాడు. సాగి ఏం చేశాడు? 80 ఏళ్ల పాటు, 75 ఏళ్ల పాటు అదే లక్ష్యంతో, అదే అక్షరాన్ని నమ్ముకొని ముందుకు వచ్చి జీవితాన్ని హి లివ్డ్ హిస్ లైఫ్ ఆన్ హిస్ టర్మ్స్. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా, ఏ రకమైన వేటికి కూడా జంకకుండా
ఎక్కడా కూడా సంకోచించకుండా, అసలు ఆర్థికంగా నాకు పెద్ద ఉన్నతికి ఎదగాలన్న కోరిక లేకుండా, పేరు ప్రతిష్టలు రావాలన్న కోరిక లేకుండా, యెస్, రాయటానికి నేను పుట్టాను. రాయటానికే నేనున్నాను. రాయటమే నాకు చేతనైన పని. రాయటమే నేను చేస్తాను. ఈ రకమైన నిబద్ధత, కార్యదీక్ష, జీవితం మీద స్పష్టత ఉన్న మనుషులు మనకి చాలా 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 అరుదుగా కనపడతారు. ఈ దీక్ష అంతా కూడా నాకాయన ఆత్మకథలో స్పష్టంగా కనిపించింది. అనేకానేక సంఘటనలు, సన్నివేశాలు, ఘటనలు, ఇష్టాలు, కష్టాలు, నష్టాలు ఎన్ని జరిగినా కూడా ఆయన దీక్ష మాత్రం ఎక్కడా గురి తప్పలేదు. ఆ బాట తప్పలేదు. ఆ లక్షణం నాకు పూర్తిగా నచ్చింది. అమరేంద్ర గారు ఇంకొకటి చెప్పండి. కొన్ని వృత్తులకు కానీ, కళాకారులకు గాని ఉండే కష్టాలు ఆల్‌మోస్ట్ ఆల్ సిమిలర్ గానే ఉంటాయి. కొందరు వాటిని తట్టుకొని అదే కళలో కొనసాగుతారు. కొందరు సామాజిక ఒత్తిడికో, ప్రెషర్స్ వల్లో దాని నుంచి డైవర్ట్ అవుతారు. ఆల్‌మోస్ట్ ఆల్ రచయితల జీవితాలు గాని, కళాకారులు, డాన్సర్స్ కానీ ఎవరైనా సరే కళలో ఉన్నారంటే అది ఎక్కువగా కమర్షియల్ కాకపోవడం వల్లో దానికి హోదా ఫ్యామిలీగా, సోషల్ పరంగా చాలా ఊహించిన స్థాయిలో అయితే ఉండదు. గుర్తింపు కూడా చాలా తక్కువున్న సందర్భాలు మనం చాలా రైటర్స్ జీవితాల్లో చూస్తూ ఉంటాం. సో, 'రస్కిన్ బాండ్' లైఫ్‌ని వెన్ కంపారిటివ్ టు కాంటెంపరరీ అంటే ఆయన జనరేషన్‌లో ఇప్పటికి రాస్తున్నప్పటికి అప్పుడు యూత్‌ఫుల్‌గా ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు 2026లో 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో ఉన్న రైటర్స్ లైఫ్స్‌కి మధ్య ఏమైనా డిఫరెన్స్ వచ్చిందనుకుంటున్నారా మీరు? రైటింగ్‌ని చూసి సమాజం చూసే దృక్కోణంలో గాని, దేనిలో గాని బెటర్ అయిందా? ఇప్పుడు రైటర్స్ అంత స్ట్రాంగ్‌గా ఏ కష్టం వచ్చినా మేము రాస్తాం, మిగిలినవి పట్టించుకోం అంత డెడికేషన్‌తో సాగుతున్నటువంటి నేపథ్యాన్ని మీరేమైనా గమనిస్తున్నారా? రైటర్స్ యాంగిల్‌లో చెప్పండి. ఒక మాట చెప్తానండి. వృత్తి అనే మాట రస్కిన్ బాండ్‌కు వర్తించదు. ఆయన రచనే నా జీవితం అనుకున్నాడే గానీ, రచనే నా వృత్తి అన్న మాట తీసుకురాలేదు. చాలా స్వల్పమైన తేడా ఉంది. ఎప్పుడైతే వృత్తి అనుకుంటున్నామో, మళ్ళా ఆ వృత్తిలో పురోగతి, తర్వాత ఇందాక చెప్పినట్టుగా ధన సంపాదన, కాస్త సుఖమైన జీవితం, పేరు ప్రతిష్టలు ఇలాంటివన్నీ కూడా వృత్తితో ముడిపడి ఉంటాయి. ఈయన అక్షరాన్ని నమ్ముకున్నాడు. ఆయనే అంటాడు తన ఆత్మకథలో, "నా అవసరాలు చాలా పరిమితం. నేను చాలా సులభంగా సంతోషంగా ఉండగలను." ఇవి చెప్పటం చాలా సులభం కానీ, చేయటం చాలా కష్టం. రసికలపాడుని నేను 100కి 100% ఈ విషయంలో నమ్ముతాను. ఆయన అవసరాలు చాలా తక్కువ. చాలా సులభంగా, సంతోషంగా ఉండగలడు. అందుకే ఇందాక నేనన్నాను, కష్టాలు, నష్టాలన్నాను. మనలాంటి వాళ్ళకనిపించే కష్టాలు ఆయన దృష్టిలో కష్టాలు కావు. దుఃఖాలు, దుఃఖాలు కావు. అవి దుఃఖాలైనా కూడా, తండ్రి పోయిన దుఃఖమైనా కూడా, తల్లి దూరమైన దుఃఖమైనా కూడా, క్షణాల్లో అది పక్కకు పెట్టి, తన బాణీలో తను ఆ ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని దేవదారు వృక్షాల మీద వెళ్ళిపోగలడు. ఆ రకమైన నిర్లిప్తత మనం ఆయన గడ్డము అవి ఉంటే యోగి అనేవాళ్ళమేమో. ఆ ముద్ర కూడా ఆయనకి ఇష్టం ఉండదు. బ్యాక్ టు ద పాయింట్. ఎప్పుడైతే తన అవసరాలు చాలా పరిమితమో, ఎప్పుడైతే పదవి, హోదా, కీర్తి వీటి మీద కాంక్ష లేదో మనిషి జీవితం సరళమవుతుంది. అలాంటి సరళ జీవితం ఇతను గడిపాడు. అలాగే ఇందాక మనం బాల రచయిత అనుకున్నాం. ప్రతి రచయితలోనూ ఎంతో కొంత పసితనం మిగిలి ఉండటం చాలా అవసరం. మరీ పసితనం ఉంటే అది వేరు. రస్కిన్ బాండ్‌లో తన పసితనాన్ని నిలబెట్టుకోగలిగాడు. గడుసుతనం గాని, తర్వాత బ్రతక నేర్చినతనం గాని, ఇవేమీ ఆయన్ని అంటలేదు. అలా అని బోడా మనిషి కాదు. ప్రపంచం తెలుసు. ఎక్కడ అవసరమైతే అక్కడ నికార్సుగా ఉండటం, నిక్కచ్చిగా ఉండటం తెలుసు. ఈ లక్షణాలే ఉండటం వల్ల ఈయన్ని మామూలు రచయితగా మనం భావించుకోవటం సమంజసం కాదనుకుంటాను. దీనికి సంబంధించితే ఒక మాట చెప్తాను. ఎవరో అడిగారు. వృత్తి రచయితలైన వాళ్ళు చాలా మందున్నారు. మన దేశంలోను, మన భాషలోను, విదేశాల్లోనూ కూడాను. వాళ్ళల్లో చాలా మందికి గౌరవ మర్యాదలు ఉండవు. ముఖ్యంగా సాహితీ గౌరవాలు ఉండవు. అది డాన్ బ్రౌన్ కావచ్చు, లేకపోతే మన ఇక్కడ చేతన్ భగత్ కావచ్చు. సీరియస్ సాహిత్యం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. మరి రస్కిన్ బాంద్‌కు ఇలాంటి గౌరవం ఎలా వచ్చింది అంటే, ఒకటే మాట చెప్తాను. ఈ విశదీకరించి చెప్పే అవకాశం ఇలాంటి చిన్న ఇంటర్వ్యూలో ఉండదు. రస్కిన్ బాండ్ అక్షరాన్ని నమ్ముకున్నాడు. అమ్ముకోలేదు. ఈ తేడా వల్ల, ఆ నిజాయితీ వల్ల, ఆ చిత్తశుద్ధి వల్ల, ప్రతి అక్షరంలోనూ అది కనిపించటం వల్ల సహజంగానే అతనికి గౌరవం దక్కిందని నా అభిప్రాయం.
ఈ అభిప్రాయం అతని జీవిత చరిత్రతో 3 నెలలు సహవాసం చేసిన తర్వాత, అతని జీవితంలో నేను ప్రవేశించి, ఆ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత ఈ మాట నేను చెప్తున్నాను. అమరేంద్ర గారు ఆయన ఆత్మకథ రాసి ట్రాన్స్‌లేట్ చేసే క్రమంలో మీరు 3 సార్లు ముందే చదివారు కాబట్టి, మిమ్మల్ని బాగా కదిలించేసినవి లేదా మూవ్ చేసినవి అంటే ఔట్ ఆఫ్ ఆర్డినరీ అందరికీ కష్టాలుండొచ్చు గానీ, దాన్ని మనం రెస్పాండ్ అయ్యే తీరు గాని, దాన్ని ఎదుర్కొన్న తీరు గాని, ఏదో ఒకటి ప్రతి ఒక్క జీవితం సంపూర్ణంగా ఏవో ఒక ఇన్సిడెంట్స్ ఉంటాయి గదా! అటువంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటే షేర్ చేసుకోండి. ఆ 'రస్కిన్ బాండ్‌లో' ఒక లక్షణం ఉందండి. ఆయన రచనలో హాస్య స్ఫూర్తి ఎక్కువ. వ్యంగ్యం ఉంటుంది. అండర్ టోన్ నెరేటివ్ ఉంటుంది. అంచేత ఆ కష్టాల్ని కష్టాలుగా చెప్పటం గాని, అవి ఇవి మనకు తెలియవు కానీ, ఒక్క సంఘటన నేను చెప్తాను. అతనిలో ఉన్న సీరియస్‌నెస్సు దాన్ని ఎంత అలవోకగా చెప్తాడో. రచన గారు మీకు అభ్యంతరం లేకపోతే ఒక ముఖ్యమైన ఘట్టం నేను 3 నిమిషాల చదివి వినిపిస్తాను. తెలుగు అనువాదం. గో అహెడ్. 1969 వేసవిలో అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్. 54 ఏళ్ల వయస్సు. నాకు 34. చూడ్డానికి వెళ్ళాను. ఆమె ఉల్లాస ధోరణిలో మార్పు లేదు. ముస్సోరీ తిరిగొచ్చాను. అమ్మ ఆపరేషన్ సమయంలో ఢిల్లీలో ఉండాలన్నది నా ఆలోచన. ముస్సోరీ వదిలే ముందు కొన్ని పాత ఫోటోలు తీసి పెట్టుకున్నాను. అమ్మ, నాన్న, నేను చిన్నప్పటి ఫోటోలు, అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఫోటోలు. వాటిని చూసి అమ్మ ముచ్చట పడుతుంది అనిపించింది. మా మధ్య సయోధ్య సాధించుకోవటానికి ఈ ప్రయత్నం. ఢిల్లీలో బస్సు దిగి తిన్నగా హాస్పిటల్‌కి వెళ్ళాను. నన్ను చూసి అమ్మ బలహీనంగా నవ్వింది. రేపు జరగబోయే ఆపరేషను అమ్మ జీవితాన్ని మహా అయితే మరొక్క ఏడాది పొడిగించగలదు అన్న విషయం నమ్మటం నాకు కష్టమనిపించింది. అమ్మమ్మ, తాతయ్యల ఫోటో అమ్మకు ఇచ్చాను. చూడు, నీకు తాతయ్య పోలికలు, నాకు అమ్మమ్మ పోలికలు అన్నాను. అమ్మమ్మకు నువ్వంటే చాలా ఇష్టం. ఆమె డబ్బులతోనే నువ్వు జెర్సీ వెళ్ళావు చెప్పిందమ్మ. నేనిప్పుడు డబ్బు గురించి తాపత్రయపడలేదు. ఎప్పుడూ పడలేదు. నాన్న నాకు రాయటం నేర్పాడు. ఆ సంపద నాకు జీవితాంతం తోడుంది అన్నాను. మరి నేనేమి నేర్పాను? చెప్పలేను. బహుశా నాతో నేను సంతోషంగా ఉండటం నేర్పావనుకుంటాను. ఆ మాట ఆమెకు సంతోషం కలిగించింది. అవును. కానీ మీ నాన్నకు సంతోషంగా ఉండటం తెలీదు. అందుకే మా మధ్య నిరంతరం ఘర్షణలు, పోట్లాటలు. ఆయన నీకన్నా బాగా పెద్దాయన. అందుకే మీ మధ్య సాపత్యం తక్కువ. ఆయన్ని వదిలేశారని నన్నెప్పుడు తప్పు పట్టేవాడివి కదూ! అప్పుడు నేను బాగా చిన్న పిల్లాడిని. నువ్వెళ్ళిపోయావు. ఆయన జబ్బు మనిషి అయ్యాడు. అంత జబ్బులోనూ నా బాగోగులు చూడవలసి వచ్చింది. అందుకే తప్పు పట్టి ఉంటాను. నిన్ను కలవనిచ్చేవాడు కాదు. నిన్ను నా నుంచి దూరంగా ఉంచేవాడు. నీకు సకస్ నీకు ఆ సంగతి తెలుసా? అక్కడితో ఆపేశాను. ఈ చర్చ మా మధ్య ఇంతకు ముందు జరిగింది. వకాల్తాలకు, నేరారోపణలకు, నిరూపణలకు అది సమయం కాదు. బయలుదేరడానికి లేచాను. రస్కిన్, చెల్లి ఎల్లెన్‌ను నువ్వు చూసుకుంటావు గదూ? అడిగింది అమ్మ. చెల్లికి మతిమాంద్యం ఉంది. అందుకే అంత ఆవేదనతో అడిగింది. తప్పకుండా. నీ దృష్టి పూర్తిగా ఆరోగ్యం మీద పెట్టు. చెల్లి సంగతి నేను చూసుకుంటాను. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. అమ్మ డిశ్చార్జ్ అయ్యాక ముస్సోరీ తిరిగి వెళ్ళాను. కొన్ని నెలలకు క్యాన్సర్ తిరగబెట్టింది. ఓ రాత్రి మా తమ్ముడు ఫోన్ చేశాడు. రస్కిన్, వెంటనే రా. అమ్మ ఎంతోసేపు బ్రతకదు. వెంటనే ఢిల్లీ చేరాను. అప్పటికే అమ్మ హాస్పిటల్‌లో చేరింది. డిన్నర్ చేశాక వెళదామనుకున్నాను. చేస్తూ ఉండగానే ఫోను. అమ్మ వెళ్ళిపోయిందని తమ్ముడు చెప్పాడు. మర్నాటి ఉదయం దహన సంస్కారం చేశాం.
మంచికో, చెడుకో మనమంతా తల్లిదండ్రులు తీర్చిదిద్దిన బిడ్డలం. అమ్మలో విపరీతమైన జీవన లాలస ఉంది. మేధావి, పుస్తకాల పురుగు అయిన నాన్నకు ఆమెను సంభాళించటం పెద్ద పరీక్ష అయింది. ఆమెను మర్యాద పాటించే భద్ర మహిళగా చూడాలని ఆయన భావన, అభిలాష. ఆమె అందుకు పూర్తిగా విరుద్ధం. అమ్మ మరణించే ముందు ఆమెతో నా అనుబంధం కాస్త సరిదిద్దగలిగాను అని నేను గట్టిగా నమ్ముతాను. ఇందులో క్షమాపణలు, క్షమించటాలు లేవు. నాన్న దగ్గర నుంచి అందినంత ప్రేమ, ఆప్యాయత నాకు అమ్మ నుంచి అందలేదు అంటే అది పూర్తిగా ఆమె తప్పు కాదు. ఆమెకు మరో పెళ్ళయింది. పిల్లలున్నారు. బాధ్యతలు, బాధ్యతల ఘర్షణ, ఘర్షణ అనివార్యం. అంతే. ఇలాంటి ఘట్టాలు కూడా ఈ ఆత్మకథలో కొన్ని ఉన్నాయి. సో, అమరేంద్ర గారు ఆహ్, 'రస్కిన్ బాండ్' ఆహ్, మీరు చదివిన ఘట్టం వరకు చూసుకుంటే, లుకింగ్ ఎట్ ద లైఫ్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఈస్ వెరీ ప్రాక్టికల్. అంటే ఆ విషయాన్ని అంటే ఎమోషనల్ అవ్వాల్సిన సందర్భంలో కూడా తను చాలా చిన్నగా ఉన్నప్పుడు మనందరం బాల్యంలో చిన్నగా ఉన్నప్పుడు వి ఆల్ థింక్ ఎమోషనల్లీ మనము మనకన్నా పెద్దవాళ్ళు గాబట్టి మనం ప్రేమించాలి అన్‌కండిషనల్‌గా అనేటువంటి ఒక సోషల్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా పిల్లల్లో ఉంటుంది. బట్ ఆ అవును. సిట్యుయేషన్‌లో హి వాస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. దట్ షోస్ అది ఆయన ఎంతో బాగా ఆలోచిస్తారు. అయితే ఆయన ఆత్మకథ చదివినాక ఓకే. ఆయన చాలా గొప్ప జీవితం గడిపారు. అంటే ఆయనకున్నంత. ఇది ఐయామ్ నాట్ సేయింగ్ ఇట్ ఇన్ కమర్షియల్ యాంగిల్, ఆ ఫైనాన్షియల్ యాంగిల్. ఐయామ్ సేయింగ్ ఇట్ ఇన్ ఆయనకున్నటువంటి సంతృప్తి అంటారు కదా! నాకు నచ్చింది చేస్తున్న జీవితం యాంగిల్‌లో రసవత్తరం సక్సెస్‌ఫుల్ చూడొచ్చు పర్సన్‌కి ఇప్పటికి అడుగుతున్నా. అయితే ఆయన రచనల పరంగా చూసుకుంటే ఈ ఫీలింగ్స్ అన్నీ రిఫ్లెక్ట్ కాలేదు అనేటువంటి అసంతృప్తి ఏమన్నా కలిగిందా? అంటే ఇంత తెలుసుకున్నప్పుడు ఈయన ఇంకా బాగా రిఫ్లెక్ట్ చేసి ఉండొచ్చు. కొంచెం డెప్త్‌గా ఉండేలా రాసుండొచ్చు. ఇంకొంచెం బాగా రాసేటువంటి జీవిత అనుభవం ఆయనకుందని మీకు అనిపించిందా? అంటే ఆయన జీవితం నచ్చడం వేరు, ఆయన రచనలు నచ్చడం వేరు గదా! ఆయన జీవితం నచ్చింది కాబట్టి ఆయన రచనలకి మళ్ళీ గొప్పగా ఉన్నాయని అనుకోవాలా? అంటే కొంతమంది తమ రచనల ద్వారా పాఠకుల్ని ప్రభావితం చేస్తారు. రస్కిన్ పాఠకుల్ని ప్రభావితం చేయాలి, వాళ్ళకేదో జీవిత ఆదర్శం చూపించాలి, జీవితం ఎలా జీవించాలో చెప్పాలి అన్న ఎజెండా పెట్టుకొని రాయలేదు. తనకు తెలిసిన విషయాలు, తను చూసిన విషయాలు, మనస్తత్వాలు, మనుషులు, స్వార్థాలు, నిజాయితీలు, మంచితనాలు, ప్రకృతి, పక్షులు, కొండలు, అందాలు వీటి గురించి రాశారు. అందులో గాఢత చొప్పించి రాయలేదు. గాఢత అమిరింది. అతనిలో ఉన్న గాఢత అక్షరాలకు వచ్చింది. బ్యాక్ టు ద పాయింట్ ఏదో చెప్పాలని గాని, దేన్నో మార్చాలని గాని ఆయనెప్పుడు అదే ఎజెండాగా పెట్టుకోలేదు. కానీ రచనల్లో కనిపించని ఎజెండా, జీవితాన్ని జీవించే ఎజెండా ఈ ఆత్మకథలో మనకు కనిపిస్తుంది. అది ఎజెండా అని అతను అనుకోకపోవచ్చు. ఎలా జీవించాలి? జీవితాన్ని ఎలా చూడాలి? ఎలా సరళంగా మలుచుకోవచ్చు? కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ వీటన్నిటిని కూడా ఏ రకమైన సంయమనంతో మనం ఆహ్, చూసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే మనం ఘర్షణ పడిపోయి, ఆందోళన పడిపోయి, డిప్రెషన్స్‌లోకి వెళ్ళిపోయి, ఇలాంటి పరిస్థితుల్లో బహుశా 1940స్‌లో ఉండకపోవచ్చు ఆయన చిన్నప్పుడు. 60స్‌లో ఉండకపోవచ్చు. 2000 అలాంటి పరిస్థితి. 2026 అలాంటి పరిస్థితి. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళనకు గురవ్వటం అన్నది సమాజం అంతా కూడా ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య. ఇలాంటి సన్నివేశంలో, ఇలాంటి సందర్భంలో, ఇలాంటి ఘర్షణల్లో ఆయన ఆత్మకథ ముగిస్తూ ఒకటంటాడు. మనిషికి కావాల్సింది అణ్వాయుధాలు కాదు. ఇలా ప కొండ కోణంలో చెట్టు చివర దొరికే చిన్నపాటి పళ్ళు, ఫలాలు, పక్షులు, ప్రకృతి అంటాడు. ఇదేదో మెట్ట వేదాంతం అనిపించొచ్చు. కానీ నిజంగా ఆలోచిస్తే అణ్వాయుధాలు మన కడుపాకలి తీర్చవు. మనసుకు ఆనందం కలిగించవు. వాటి కోసం మనం పడుతున్న తాపత్రయం మనని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. సరే అణ్వాయుధాలు వదిలేద్దాం. జీవితంలో అనేక విషయాలు మనం ఏదైతే సాధించాలని ముందుకు వెళుతున్నామో, వ్యక్తులుగా కాదు ఒక సమూహంగా అవన్నీ కూడా తెలియకుండానే తెలిసి కూడాను మనలో
అమితమైన అభద్రత, అమితమైన ఆందోళన కలిగించే లక్షణాలు కలవి. ఇవన్నీ ఆయన చెప్పడు. గ్రహించే శక్తి మనకుంటే ఆయన ఆత్మకథ ఒక గొప్ప జీవిత బ్రతుకు పుస్తకం. ఎన్నో మనం తోడుకోవచ్చు. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. నా వరకు నాకు ఆ పుస్తకం ముగించాక అనువాదం, ఇప్పటివరకు నేను బ్రతికిన బ్రతుకు ఒకటి. దిస్ ఇస్ ఏ లైఫ్ చేంజర్ అన్న భావన నాకు కలిగింది. అలా నేను జీవించగలనా లేదా అది వేరే విషయం. ఆ రకమైన ఎఫెక్టు మిగతా కథల్లో ఉండి ఉండకపోవచ్చు. ఉన్నా మనకు తెలియకపోవచ్చు. కానీ ఈ ఆత్మకథలో మాత్రం అది స్పష్టంగా, సుస్పష్టంగా కనిపిస్తుందని నేననుకుంటాను. ఫైనల్‌గా ఓన్లీ వన్ క్వెషన్ దీంతో ఎండ్ చేసేద్దాం. 'రస్కిన్ బాండ్' రచనల్లో మీకు నచ్చేది ఇప్పుడెవరైనా 'రస్కిన్ బాండ్' రచనలు చదవాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు? లేదా ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా 'రస్కిన్ బాండ్' మీ ఆత్మకథ చదివినాకో లేకపోతే చూసుకున్నాకో ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగితే ఏదైనా సూచనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అలాగే 'రస్కిన్ బాండ్' రచనల్లో మీకు నచ్చిన రచనలు ఇప్పటికి రెలెవెంట్ అనిపించేవి. అలాగే ఈ ఆహ్, పుస్తకం గురించి ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి. దాంతో కంక్లూడ్ చేద్దాం. అలాగేనండి. 'రస్కిన్ పాండు' రచనలు దాదాపు అన్నీ కూడా ఈ ఆత్మకథ అనువాదం మొదలెట్టే ముందు మరోసారి చదివాను నేను. అంతకుముందు చదవనివి కూడా సేకరించి చదివాను. అది చదివిన తర్వాతే ఆత్మకథ అనువాదం మొదలెట్టాలి అన్నది నా ఆలోచన. అది నిజంగానే ఉపకరించింది. ఆయన ఇందాక చెప్పినట్టు మొట్టమొదటి రచన 'ద రూమ్ ఆన్ ద రూఫ్' 17 ఏళ్ల వయసులో పసి వయసు ప్రతిబింబం మనకి అందులో కనిపిస్తుంది. రస్కిన్ పసి వయసు కాదు. ప్రతి మనిషి పసి వయసు ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఆ రకంగా అది కాలాతీతమైన రచన. అలాగే ఏదో చిన్న పుస్తకం అనిపించే 'బ్లూ అంబరెల్లా' ఎంతోమంది పిల్లల్ని అలరించింది. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో నాకు అది మరో రకంగా కనిపించింది. 'ఫ్లైట్ ఆఫ్ పిజియన్స్' గురించి మాట్లాడాను. యెస్. అంతకుముందు ఏదో 1857 నాటి సంఘటన. ఆయన విన్నాడు, విని నవల రాసాడనుకున్నా గానీ, లోపలికి వెళ్ళినప్పుడు దానిలో ఎంత లోతు చొప్పించాడో, ఎన్ని విషయాలు చర్చించాడో, జాతులు, తర్వాత మతాలు, సంస్కృతులు, ఘర్షణ, సమన్వయం, నిరాదరణ, అనుమానాలు, అభిమానాలు ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు ఇంకాస్త స్పష్టంగా కనిపించాయి. మళ్ళా ఈ ఆత్మకథ దగ్గరికి వస్తే, ఇందులో మనం స్పష్టంగా చూడాల్సింది 2, 3 విషయాలు నాకనిపిస్తాయండి. ఒకటి, నా వరకు నాకు చెప్తున్నాను. మీరడిగిన ప్రశ్న వేరవ్వచ్చు గానీ, నేను ఒకటి చెప్తాను. అనువాదాల విషయంలో నేను నేర్చుకున్నది ఒకటి చెప్పి నేను కూడా ముగిస్తాను. అనువాదాలంటే ఒకప్పుడు నేను దాదాపు 35 ఏళ్ల బట్టి అనువాదాలు చేస్తున్నాను. ప్రతి పదము, ప్రతి పదాని వెనకాల ఉన్న అర్థము, మూల భాషలో అర్థము, దాన్ని ఏది కూడా వదలకుండా అనువదించటం ప్రాథమిక లక్షణం. అది చేశాను. ఆ తర్వాత ఆ పదాల వెనకాల, ఆ పేరాల వెనకాల, ఆ కథల వెనకాల, నవల వెనకాల ఉన్న అనుభవాలను పట్టుకోవటం అవసరం అనిపించింది. 'రస్కిన్ బాండ్' పుస్తకాన్ని తీసుకున్న తర్వాత అనుభవాల వెనకాల ఉన్న అనుభూతి, ఆ వాక్యం రాసినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు 'రస్కిన్ బాండ్' ఎలా అనుభూతి ఇచ్చాడు. నాకో సౌలభ్యం దొరికింది. ఆయనతో నాకెన్నో పోలికలు కనిపించాయి. ఇంక్లూడింగ్ 'భగ్న కుటుంబం'. సరే. కొండలు, పక్షులు, ప్రకృతి ఇవన్నీ మామూలే. అలాంటి సౌలభ్యం కల్పించింది. తర్వాత ఆయన తిరిగిన ప్రదేశాలన్నీ కూడా నేను తిరిగాను. ఢిల్లీలో ఉన్నాడు. నేను ఉంటున్నాను. ముస్సోరీ తెలుసు. డెహ్రాడూన్ తెలుసు. అంచేత ఆయన అనుభూతి వలయంలోకి వెళ్లి ఎలా అనుభూతించాడో అర్థం చేసుకొని, నాట్ ఓన్లీ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్ చేసే ఒక అవకాశం నాకు ఈ పుస్తకం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకేదనిపిస్తుందంటే, ఏ అనువాదమైనా కూడా మూల రచయిత అనుభూతి సీమలోకి వెళ్ళలేకపోతే అనువాదంలో ప్రాణం ఎంతో కొంత లోపిస్తుంది. మనం అంటాం కదా! మూలంలోని ప్రాణం నష్టపోతామని. ఆ నష్టపోట కారణం ఇది. ఇది చేయగలిగినప్పుడు ఆ నష్టం లేకుండా మనం అనువాదం చేయొచ్చు అని నాకనిపిస్తుంది. ఆ నష్టం లేకుండా అనువాదం చేశాను అనే గట్టి నమ్మకం నాకు ఈ పుస్తకం మీద నాకు ఉంది. ఇది కొంచెం బడాయిగాను, ఆడంబరంగాను చెప్తున్న విషయం గాదు. నా మనసులోంచి చెప్తున్న విషయం. థాంక్ యూ సో మచ్ అమరేంద్ర గారు. ఈ అనువాదం గురించి, దీని ద్వారా 'రస్కిన్ బాండ్' గురించి ఎన్నో తెలియని విషయాలు ఒక డిఫరెంట్ పర్స్‌పెక్టివ్‌ని మీరు షేర్ చేశారు. సో, థాంక్ యూ సో మచ్ ఇంతటితో